అగదుడు అటువంటి గంగదేవి కొడుక భయపడకురా బాధలు నవ్వుకులు పడకుర భుజానున్న జడవకుర జేబులున్న అన్నది కొడుక రారాజు మల్లయ్య భయపడకు అని గంగదేవి ఎప్పుడన్నదో గుప్పిచ్చి గంగమ్మ గుండవులా దుంకేరా చాల్ చాల్ ఇక గుప్పిచ్చి గంగమ్మ గుండవులా దుంకేరా ఓరి ఉల్లి తోటకు గంగారా ఉతకాలే సాపేరా ఇక మల్లె తోటకు గంగారా మనసాయి కురిసేరా ఇక సక్కాని గంగమ్మ ఇక ఉల్లి ఓగ తోటకు ఇక ఉతకాలే సాపేరా ఇక మల్లె ఓగ తోటకు ఇక మనసాయి కురిసేరా ఇక కోతులు కొండంగలు రానే వచ్చేరా రారాజు మల్లయ్యను కొడుక భయపడకురా అని ఎప్పుడు గంగదేవన్నదో గుప్పిచ్చి గంగమ్మ గుండములు ఎప్పుడు దొంకెను రారాజు మల్లయ్య సంబరపడ్డారు అగో ఉల్లి తోటకు గంగ ఉతకాలు దాపుతున్నది కోతులు కొండంగలత్తున్నాయి ఆ చెట్టు మొదట గడ్డి వీగుతున్నాయి అగో అటువంటి ఒక్క చెట్టుకు జానడులు ఇల్లున్నాయి రారాజు మల్లయ్య నా కావలి పట్టిన తెల్లారి కొడుకో అయ్యో అనేకమైనటువంటి అగో పువ్వులన్నరా ఉయ్యవట్ట రామారామో అయ్యో పువ్వులన్నరా ఉయ్యవట్ట రామారామా అయ్యో మోదరోగా దినవందు రామారామా రారాజు మల్లయ్య చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గి దేవుడు మల్ల ఆకార పిండము మాయల గల్లోడు మత్తుల గల్లోడు ఎందరు మాయలు దొరికిన రారాజు మల్లయ్య మహిమ దొరకది అటువంటి కావలి వచ్చే తెల్లారి ఇదే సమయం లోపల తురుకలకు ఒక్కనాడే మొట్టమొదలు సారి తక్కువ పంపి రోజు రోజుకు ఎక్కువ రెట్టింపు చేయకపోతే నా పేరు మల్లయ్యను కాదా అని వచ్చే తెల్లారి అడ్డడి పువ్వుల పంపుతున్నాడు రెండో నాడు కుంచెడు పువ్వులు దేవుడే పంపారా కుంచెడు పువ్వులు దేవుడే పంపారా ఇక మళ్ళా తెల్లారి వంప పట్టారా ఇక ఇరుసా పువ్వులు దేవుడే పంపారా ఇక 3 గుంచాల పూలే పంపారా ఇక 4 గుంచాల పూలే పంపారా 4 గుంచాలు పోయి అటువంటి ఒక్క తూమెడు పువ్వులు పంపుతున్నాడు తూమెడు పువ్వులు పోయి పళ్ళ పువ్వులు అవుతున్నాయి పళ్ళ పువ్వులు పోయి అటువంటి ఒక్క అయ్యే పళ్ళ పువ్వులు పోయి నా పూటకు పుట్టుడు పువ్వులే పంపాను పూటకు పుట్టాడు పువ్వులే పంపాను చిన్నవాడు దేవుడే ఉన్నాడు రారాజు తురుకలను అడియాల పాడియాలి అనుకున్నాడు మొట్టమొదలేమో అటువంటి అడ్డడి పూల పంపిండు తర్వాత రారాజు మల్లయ్య కుంచెడు పంపిండు ఆ తర్వాత ఇరుస పంపిండు ఆ తర్వాత 3 గుంచాలు పంపిండు ఆ తర్వాత ఏదు పంపి అటువంటి పళ్ళ పంపిండు ఆ తర్వాత పూటకు అలా పుట్టడు పువ్వులు పంపుతున్నాడు దేవుడు మల్లయ్య పూటకు పుట్టడు పువ్వులు పంపేవరకల్లా రారాజు మల్లయ్య తోట లోపల సంబరపడకుండా రారాజు మల్లయ్య ఉన్నాడు ఇక్కడి కథనేమో ఇక్కడ ఉండంగా అక్కడ అగో 1,000 తురుకలు అయ్యో అయ్యో సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఒరే తమ్ముడా ఒరి తమ్ముడా ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా ఒరి తమ్ముడా ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా మలుకు మల్లోజు ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా వాడు ఎంత మంచివాడు రా ఓయ్ తమ్ముడు నాయ్ తమ్ముడా ఒరే తమ్ములాలా మలుకు మల్లోజు ఎంతో మంచివాడు పూటకు పుట్టడు పువ్వులు పంపుతున్నాడు వాడు సామాన్యమైన వాడు కాదు 1,000 తురుకలు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు అల్లా రసూలల్లా అనుకుంటా తమ్ముడా అరే నాకు పువ్వులంటే రోజు పూటకు పుట్టాడు పువ్వులు పంపుతున్నాడు మలుకు మల్లోజు అంటే అచ్చం పోతు వచ్చాయి అరే నేను తొడుక్కునే బూట్ల పూలే ఇంట్లో పూలే ఇంటిగా పూలే తొడుక్కునే బూట్ల పూలే అంగిల పూలే అరే జేబుల్లో కూడా పూలే ఉన్నాయి పోతు వచ్చాయి తమ్ముడా ఎట్లా చేస్తావురా అందగాదు అన్న అంటున్నావా నేను నీళ్ళతోటి తానం చేస్తా లేను పోయి పూలతోటి తానం చేస్తున్నా అరే నీళ్ళతోని తానం చేస్తా లేవు పూలతోని తానం
చేస్తున్నావు అరే మలుకు మల్లోజీ బోతు వచ్చాయి అరే 60 మంది బొట్కాగాళ్ళు పని చేసిన ఒక్క రోజుకు వాటాడు పూలు పంపలేదు అరే మలుకు మల్లోజీ ఒక్కడే 60 మంది చేసే పని ఒక్కడు చేసుకుంటా మనకు పూటకు పుట్టాడు పువ్వులు పంపుతున్నాడు అరే మలుకు మల్లోజీ వచ్చాయి మలుకు మల్లోజీకి అందమైన సద్ది తీసుకుపోవాలి ఒక మలీద వేసుకొని రొట్టె తీసుకొని మలీద వేసుకొని చక్కెర వాష్ నెయ్యి వాష్ పిసికి అటువంటి మలీద కట్టుకొని మన మల్లయ్యకు సద్ది వంట పోదామన్నారయ్యా 1,000 తురుకలు మరి అటువంటి ఒక్క కన్న కొడుకు సక్కదాన చుక్కటువంటి అంగిని తీసుకుపోదామన్నారు అంగీల బజారు కాయిరి అంగీల బజారు పోయి అంగిని తీసుకొచ్చి సద్ది కట్టుకొని 1,000 తురుకలు అది ఒక్క అటువంటి ఒక్క మల్లె తోటకు ఎట్లా హత్తున్నారు ఓలో కులాల 1,000 తురుకలు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా పొద్దున్న లేచో నా సుందరంగుల మామయ్యో 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 ఆ యొక్క తోట తోలు పట్టే నా సుందరంగుల మామయ్యో తోట తోలు పట్టే నా సుందరంగుల మామయ్యో మల్లుకు మల్లోజికి సద్ది కట్టుకోనే నా సుందరంగుల మామయ్యో సద్ది కట్టుకోనే నా సుందరంగుల మామయ్యో వాళ్ళు సంబూర పాడుకుంట వాళ్ళు వస్తారమ్మా నా సుందరంగుల మామయ్యో వాళ్ళు వస్తారమ్మా నా సుందరంగుల మామయ్యో అయ్య 1,000 తురుకలాట నారాయణో ఇక సద్ది కూడా పట్టుకొని నారాయణ ఇక వాళ్ళు వత్త ఉన్నారమ్మా ఓ నాయనో అయ్యా తురుకాల రాకటాట రామరామా ఇక ఎవరి కళ్ళ చూసినారే ఓ నాయనో ఇక చిన్నవాడు దేవుడాట రామరామా 1,000 తురుకలు సద్ది పట్టుకొని ఎప్పుడు వస్తున్నారు రారాజు మల్లయ్య కళ్ళ చూసి అంగినోడు అంగినట్టే మల్లయ్యరా ఇక పారసేత పట్టినాడు మల్లయ్యరా ఇక పాదులన్నీ గట్టబట్టే మల్లయ్యరో రారాజు మల్లయ్య 1,000 తురుకల కళ్ళ చూసి వంగినోడు వంగినట్టే పారచేతులు పట్టుకున్నాడు అగో పాదులు కడుతున్నాడు రారాజు మల్లయ్య రారాజు మల్లయ్య పాదులు ఎప్పుడు కడుతున్నాడు పాదులు కట్ట వరకు అటువంటి 1,000 చురుకలు సద్ది తీసుకొచ్చి అబ్బా కొడుక సత్యవంతుడు నీ ఉన్నావు సామాన ధీరుడు నీ ఉన్నావు అని 1,000 తురుకలు వచ్చి కొడుక కన్న కొడుక అని ఏమంటున్నారు అయ్యా ఓలో కులాల అయ్యా తురకరాజులాల పువ్వులు బాగా పంపినాడు మీరు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారయ్యా అయ్యా తురకరాజులాల తోట మంచిగా ఉన్నదయ్యా తోట లోపల చెట్టుకు చాలా నీళ్లు ఉన్నాయ్యా కానీ తోట లోపల అగో ఎన్నో తీర్లై ఉన్నాయ్యో అయ్యో అరే మల్కు మల్లోష్ అరే బోతు వచ్చాయి అరే సద్ది తెచ్చినాం ఖాओ ఖానా ఖాओ తింటాం బాబు తింటాం గాని అయ్యా తోట లోపల ఒక మల్లె చెట్లు మాత్రమే తెలుసు నాకు ఏందో అక్కడో చెట్టు ఇక్కడో చెట్టు ఉన్నది అయ్యా అది నాకు ఏం ఏర్పడతలేదు ఇక్కడ ఏందో ఎర్రంగా ఉంది కదా అని పేరేందయ్యా ఎర్రంగా ఉన్నది స్వామి మల్లె తోట తప్ప నాకు ఏమీ తెలియదు ఇక్కడ ఎర్రంగా కనబడుతున్నది దాని పేరు ఏందంటున్నావా కొడుక వారి కన్న కొడుక అయ్య వారి కన్న కొడుక అరే ఎర్రంగా ఉన్నది ఏందా నీ మల్లయ్యరో అయ్య తురుకలాను అడిగినాడే రామరామ నేను చెప్పుతున్న ఒక్క మాట కన్న కొడుక ఇక ఎర్రంగా ఉన్నది ఏందా నీ మల్లయ్యరో ఇక మల్లయ్య అడుగుతుంటే రామరామ కొడుక మలుకు మల్లయ్య ఎర్రంగున్నదా అని పేరు చెప్పవల్లవా అది ఎర్రంగా ఉన్నదంటే కొడుకో అది కుంకుమ గడ్డరా నా కన్న కొడుక అయ్యా తురకరాజులాల ఈ తెల్లది ఏంటిదయ్యా తెల్లంగా ఉన్నది ఏందంటున్నావా అయ్యో కొడుకరా
దయగల్ల కొడుకరా సేవగల్ల కొడుకరా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు తెల్లంగా ఉన్నదానిరా నువ్వు అడుగుతుంటివా తెల్లంగా ఉన్నది ఇరి తందు లేదురో దరి తందు లేదురా వ్యాపార యుగము వ్యాపారమందురా వ్యాపారమందురో అందు కూడా లేదురా కుమారా తెల్లంగా ఉన్నదా అది తెల్లంగా ఉన్నదంటే అది ఏమంటున్నావా కుమారా అది ఊదు ఉన్నదిరా నా కన్న కొడుక తెల్లంగా ఉన్నదేమో ఊదుగడ్డ అవ ఎర్రంగా ఉన్నదేమో కుంకుమ గడ్డ కొడుక తోటలు ఉన్నప్పుడు గివి తెలవదారా అయ్యా తురకయ్యా తురకరాజులాల అవన్నిటి పేరు చెప్పినవానయ్యా ఈ నల్లంగా ఉందేందయ్యా నల్లంగనా కుమారా రామ రామ కోదండ రామ కోదండ రామ చల్ రామ రామ కోదండ రామ కోదండ రామ ఇక కోటి వేల తురుకాలమ్మ కోదండ రామ వాళ్ళు ఏమని మాటలంటారమ్మ కోదండ రామ అది నల్లంగున్నదే అందాని కోదండ రామ దేవుడు మల్లయ్య అడిగినాడే కోదండ రామ నా కొడుక దరిది ద్వాపారమందు లేదురో నల్లంగా ఉందని ఏందా అని అడుగుతున్నావా నల్లంగా ఉన్నదా అని పేరు చెప్పుతున్నా అది మండలానేదేగా మూరా కోదండ రామ అది మదండి గడ్డ కొడక కోదండ రామ అది మైసచ్చి గడ్డ కొడక కోదండ రామ కొడక మండలాన వేగమైనటువంటి అది మైసచ్చి గడ్డరా నా కన్న కొడుక అయ్యా తురకరాజులా అన్ని చెప్పుతున్నారు కానీ అయ్యక్కడ ఏందో పచ్చ పచ్చ కళ్ళబడుతున్నది కదా అని పేరేందయ్యా కుమారా అయితే గింత గింత ఉన్నాయి వీటి పేరేంది చిన్న చిన్న ఉన్నాయి అవిటి పేరేందంట గింత గింత ఉన్నాయి అవి లవంగాలు ఆరి ఇంకా చిన్నవి అంటున్నావా అవి లవంగాలు వాలక్కాయలు దాచిన చెక్క సాజీరా అవి నవధాన్యాల గడ్డరా నా కన్న కొడుక అయ్యా మరి అక్కడ ఉన్నది ఏందయ్యా బండిగిరి ఎలుపుతోటి అయ్యి కొడుక అక్కడ బండిగిరి ఎలుపుతోని పచ్చగా కనబడుతున్నది దాని పేరు ఏందంటున్నావా కొడుక కొడుక ఏమంటా చెప్పాలి నేనేవి చెయ్యాలి అయ్యో కోటి వేల తురకాలే ఏమంటా ఉన్నారు అయ్యోనే నా కొడుకో దయగల్లా నా కొడుక నీకన్నా ఎక్కువరో నాకెవ్వరున్నారు నా కొడుక ఎవల గూడదని పేరు చెప్పలేదు నా కన్న కొడుకు నువ్వు సత్యమైనోడివి కాబట్టి నీకు ఒక్కరికే చెప్పుతున్నావు దాని పేరు చెప్పుతే చిన్నది కాదురా కొడుక బండికి రెలుపుతోని పచ్చ పచ్చంగా ఉన్నది దాని పేరేందని అడుగుతున్నావా నా కొడుక తోట లోపల 60 మంది బోటికగాళ్ళు ఉన్న పని చేసేటోళ్ళు ఉన్న వాళ్ళకు దీళ్ళ పేరు చెప్పలే నువ్వు సత్యవంతుని కాబట్టి సావాన ధీరును కాబట్టి దానికి నీ పేరు చెప్పుతాం నా కొడుక దాని పేరు చెప్పుతున్న విను అది బలమైన గడ్డర కొడుకో అది బంగారం ఓల మెరుస్తున్నది అది బండారి గడ్డరా నా కన్న కొడుక మక్కా మజిలి కోట లోపల తప్ప ఇవి తందు లేదు ధరితి అందు లేదు ద్వాపార యుగముల లేదు ఇవన్నేమో ఒకెత్తు బండారి గడ్డనేమో ఒకెత్తు కంటికి రెప్పలెక్క నువ్వు బండారి గడ్డ కాపాడురా వరి మలుకు మల్లోజీ ఎప్పుడైతే ఒక కోటి వేల తురకరాజులు ఇవన్నిటి పేరు ఏనాడు చెప్పిరో ఒరే కన్న కొడక అటువంటి ఒక మల్లె చెట్లు ఒక ఎత్తు బండారి గడ్డ ఒక ఎత్తు కొడక తీసుకొచ్చిన కొడక సద్దు తిని కొడక అన్నం తిని కొడక మేము వెళ్ళిపోతున్న కొడక పూటకు పుట్టడు పూలు వన వరకల్లా ఆ రాజు మల ఎక్కల సుండు పట్టబట్టి బండారి గడ్డని కళ్ళ చూసి 10 ఏళ్ల పప్పతి బట్టి 5 ఏళ్ల ఆరతి బట్టి ఎక్క ఎల్లవని చేసి ఎప్పుడైతే ఒక్క నాడు నా అక్క ఎరక ఎల్లమ్మ ఎరక చూసింది ఎరక లోపల బండారి గడ్డ జాడ చెప్పింది కోటి వేల తురకరాజులు అటువంటి ఒక పూటకు పుట్టడు పూలు వాపుతుందని సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఏదన్నా ఉపాయం చేసి బండారి గడ్డను తీసుకుపోతానుకున్నాడు రారాజు మల్లయ్యో మనసు లోపల పెట్టుకొని తురకరాజులు ఎప్పుడైతే లోగిలకి వెళ్ళిపోయాను